హలో ఉరుగలు, నమస్తే. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు మనతో పాటు వరంగల్ విజయ్ గారు ఉన్నారు. మాట్లాడదాము. విజయ్ గారు, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒక కళాకారుడిగా మీరు స్టార్ట్ చేసి జర్నీని? కళాకారుగా జర్నీ అంటే ఫస్ట్ యాంకరింగ్ అలాంటివి చేశానండి. నాకు చిన్నప్పుడు చదువుకునేప్పటి నుంచి కూడా ఆర్టిస్ట్ అవ్వాలి అన్నది ఒక పెద్ద ఇంట్రెస్ట్ అనమాట. స్కూల్లో కూడా స్టేజ్ షోస్, డాన్సింగ్ అలాంటివి చేసేవాడిని. ఇంట్లో తెలియకుండా మరీ డాన్స్ ప్రాక్టీస్ చేసి షోకి వెళ్ళేంత వరకు కూడా చెప్పలేదు నేను. మనకి అన్ని రోల్స్ చేయాలి. ఒక నవరసాల నటుడిగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలానా విజయ్ ఏది ఇచ్చినా చేయగలుగుతాడు, ఇలాంటి పేరు రావాలి. కానీ పర్టికులర్గా ఈ జోన్ చేద్దాం, లవ్ జోన్ చేద్దాం. బెస్ట్ మీకు చాలా బాగా నచ్చింది? చాలా బాగా లిటిల్ ఛాంప్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. దాంట్లో ఏంటంటే ఒక చిన్న మూగ అబ్బాయి తన అంటే మదర్ లేకపోయినా కూడా ఫాదర్ కష్టాల్లో ఉన్నాడని చెప్పి ఆ సన్ కొడుకి హెల్ప్ చేయడం ఎమోషనల్గా మంచి కనెక్ట్ అయింది. రైట్, మా అమ్మ బతికున్నప్పుడు నాతో ఎప్పుడూ ఓ మాట చెప్పేదిరా, నేను చాలా కోపిష్నని, మొండోనని. కానీ ఎప్పుడైతే మీ వదిన నా జీవితంలోకి వచ్చిందో నా కోపం, మొండితనం అన్నీ పోయాయి.